35 ఇది చిన్న కథ కాదు. సినిమా రివ్యూలోకి వెళ్దామని. సినిమా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. స్లోగా స్టార్ట్ అయినా కానీ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిషన్స్కి కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నా కానీ స్లోగా ఫస్ట్ టైంలో కొద్దిగా స్లో ఉన్నా కానీ సినిమా అనేది మనకి ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు మనకి చైల్డ్హుడ్ మెమరీస్ కూడా గుర్తుకొస్తాయి. దాంతోపాటు మదర్ అండ్ సన్ బాండింగ్, ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అండ్ కొన్ని రిలీజియస్ బాండింగ్, చిన్న చిన్నవి అక్కడక్కడ చిన్న చిన్న డైలాగ్స్ బాగా 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 పెళ్ళాయి. నెక్స్ట్ ప్రియదర్శి క్యారెక్టర్ వచ్చేసి దీంట్లో కొద్దిగా నెగిటివ్ ఉన్నా కానీ క్యారెక్టర్ మాత్రం బాగానే ఉంది. సురేష్ ప్రొడక్షన్ నుంచి దీన్ని సినిమాని రిలీజ్ చేశారు. నిర్మాతలు వచ్చేసి సృజన ఎర్రబోలు, సిద్ధార్థ రాళ్ళపల్లి. సినిమాలో మనకి న్యాచురల్ అంటే లొకేషన్ మొత్తం తిరుపతి బెంగళూరులో జరుగుతూ ఉంటుంది. సినిమా చూస్తున్నంత వరకు అంటే న్యాచురల్ లొకేషన్ కానీ అంటే మనకి అంటే ఆ నేటివిటీకి తగ్గట్టే సినిమా తీశారు. ఈ సినిమాలో నటించిన నటీలు ఎక్కడ బాగు నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్. నివేద థామస్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. తర్వాత నివేద థామస్కి హస్బెండ్గా నటించిన విశ్వదేవ్ కూడా కొన్ని సీన్లో బ్యాకింగ్ చేశాడు. మెయిన్ వచ్చేసి నివేద థామస్ అయితే ఫస్ట్ హాఫ్లో పెద్దగా సీన్స్లో అంటే న్యాచురల్గా ఉన్నా కానీ సెకండ్ హాఫ్ మొత్తం నివేద థామస్ కొన్ని సీన్లో చాలా బాగా నటించింది. అసలు నివేద థామస్ లేకుండా సినిమా లేదని చెప్పొచ్చు. అందులోని సినిమా కోసం నివేద థామస్ కొద్దిగా వెయిట్ కూడా గెయిన్ అయ్యారు. సినిమా మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి చిన్నపిల్లడు. ఆ చిన్నపిల్లడు అరుణ్ దేవ్, అబ్బాయి అనే పిల్లలందరూ బాగానే యాక్టింగ్ చేశారు. అండ్ పిల్లలు కూడా బాగా యాక్టింగ్ చేశారు అండ్ న్యాచురల్ యాక్టింగ్ చేశారు. సినిమాటోగ్రఫీ వచ్చేసి నికేత్ భూమి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆకాశమిని అద్దురా, తర్వాత శరణం గచ్చామి చాలా సినిమా తీశాడు. తర్వాత అన్నీ తిరుపతి బ్యాక్గ్రౌండ్లో దొరుకుతుంది కాబట్టి అన్నీ న్యాచురల్గా ఉంటాయి లొకేషన్స్ కూడా అనేది అన్నీ ఇది ఆర్ట్లుగా కూడా కొద్దిగా న్యాచురల్గా అంటే గ్రీన్ మ్యాట్లో కూడా న్యాచురల్గా అనిపిస్తున్నాయి లొకేషన్స్. మ్యూజిక్ వచ్చేసి వివేక్ సాగర్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య బాగా ట్రెండ్లో ఉన్నాడు. కానీ వివేక్ సాగర్ గురించి ఎవరు ఏమనుకున్నా కానీ అతని మ్యూజిక్ మాత్రం బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్స్ కానీ సినిమాకి బాగా యాక్ట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి నందకిషోర్ ఎం అని స్టోరీ ఎంచుకోవడము అండ్ కాన్సెప్ట్ అండ్ దాన్ని ప్రజెంట్ చేయడం సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. సినిమాలో మొత్తం మనకి ఒక ఫీల్ గుడ్లో ఉంచుతారు సినిమాని. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ కానీ ఏది కానీ లేదు. ఈ సినిమాని తప్పకుండా ఫ్యామిలీతో అందరూ కలిసి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.25 out of 5. 35కి ఇచ్చే రేటింగ్ 3.25. థ్యాంక్ యూ.